నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రారంభమైన రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు గిన్నెర గ్రామంలో ప్రారంభించిన కలెక్టర్ రాజశేష లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందచేత. జొన్న కొనుగోళ్లలో అన్నదాతలకు తప్పని అవస్థలు, తేమ నిబంధనలపై ఆందోళన, అకాల వర్షాలతో పెరిగిన ఇక్కట్లు, కొనుగోళ్ల గడువు తేదీని పెంచాలని కోరుతున్న రైతులు. జాతీయ రహదారి నిర్మాణ పనుల జాప్యంతో సిరిసన్న గ్రామస్తుల అసహనం. అసంపూర్తి బ్రిడ్జు పనులు కారణంగా పొలాల్లోకి వచ్చి చేరుతున్న వరద నీరు, నత్తనడకన పనులపై స్థానికుల ఆగ్రహం. ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత నిర్మాణ పనులను శుక్రవారం నుండి జిల్లాలో ప్రారంభించారు. ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజశేష, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బుజ్జు ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించి లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేశారు. జిల్లాలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను శుక్రవారం నుండి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాజశేష, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బుజ్జు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి పలు సూచనలు చేశారు. భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ప్రవీణ్, డిఆర్డీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టుగా ఒక్కొక్క మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాకు మొదటి, రెండవ విడతలలో మొత్తం 7,010 ఇండ్లు మంజూరు అయ్యాయని వివరించారు. నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చూడాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఒక 6 లక్షల చొప్పున యూనిట్ కూడా శాంక్షన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇట్లా చాలా స్కీమ్స్ చాలా సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నా, ఎందుకంటే చాలా మంది మధ్యలో ఇట్లా ఆదివాసీలు వచ్చి మళ్ళీ మాకే పట్టాలు ఉన్నాయి కానీ బోర్లు లేవు, నీటి సౌకర్యం లేవు, అట్లా వస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాలలో ఏ విధంగా ఈ అన్ని స్కీమ్స్ ముందుకి కూడా తీసుకొని వెళ్తుంది. దీంతో పాటు ఇంకా అదనంగా కూడా ఇందిరమ్మ ఇల్లుకి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు చొరవతో ఖానాపూర్ నియోజకవర్గంలో పీవీటీజేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 100% ప్రభుత్వం సాచురేషన్ చేయడానికి మొన్న కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అదనంగా ట్రైబల్స్ కి కూడా 500 ఇందిరమ్మ ఇల్లు అవి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో అవి కూడా తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఇంకొక మంచి శుభవార్త, మొన్ననే మీరు అందరూ చూసి ఉండొచ్చు, మన ఖానాపూర్ నియోజకవర్గంలో మళ్ళీ ఉటునూరులో కూడా ఎమ్మెల్యే గారు చొరవతో తర్వాత సబ్ కలెక్టర్ గారు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తలమడుగు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత పనులను ప్రారంభించారు. హౌసింగ్ ఇంజనీర్ నసీర్, ఎంపీడీఓ చంద్రశేఖర్ కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఎంపీఓ వినోద్, పంచాయతీ కార్యదర్శి సుజాత, మాజీ ఎంపీటీసీ వెంకన్న, విలాస్ యాదవ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తూ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. మొదటి విడత కింద మండలంలో 69 ఇండ్లు మంజూరు అయ్యాయని, రెండో విడత కింద 415 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. వాళ్ళ ప్లేసెస్ను క్లీన్ చేసుకొని ఉన్నట్టయితే వాళ్ళకు మార్కౌట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మార్కౌట్ ప్రక్రియ మొత్తం 10-15 రోజులలో పూర్తి చేయడం జరుగుతుంది. బెనిఫిషరీస్కి మన ఇసుక తీసుకొచ్చుకోవడానికి కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది తహసీల్ ఆఫీస్ నుండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఇసుక కొరకు కూపన్ తీసుకోవాల్సింది కోరుచున్నాము. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న రైతన్నలకు సాగు నుండి మొదలుకొని కొనుగోళ్ల వరకు అవాంతరాలే ఎదురవుతున్నాయి. తాజాగా జొన్న పంటలో తేమ శాతం 14 కంటే అధికంగా ఉంటే కొనుగోలు జరపకపోవడంతో 3-4 రోజుల పాటు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. దానికి తోడు అకాల వర్షాల కారణంగా కేంద్రాల వద్ద పంట తడిసిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్నదాతల ఇక్కట్లపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
జొన్నల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. కొనుగోళ్ల గడువు ముగుస్తుండటం, తేమ నిబంధన పేరిట జరుగుతున్న జాప్యం అన్నదాతల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక అకాల వర్షాలతో పంట తడుస్తుండటంతో ఆగమ్య గోచర పరిస్థితి నెలకొంది. రబీ సీజన్లో పండించిన జొన్నలను మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో జరుగుతున్న కొనుగోళ్లలో భాగంగా తేమ శాతాన్ని పరిశీలిస్తుండటం రైతుల సమస్యలకు కారణమవుతోంది. పంటను ఎండబెట్టి తీసుకురావాలని కేంద్రం ఇన్ఛార్జీలు సూచిస్తుండటంతో 3-4 రోజుల పాటు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. తేమ శాతం 14లోపు ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వాతావరణం చల్లబడటంతో తేమ శాతం ఎక్కువగా వస్తోందని రైతులు వాపోతున్నారు. తేమ శాతం కారణంగా 4 రోజుల నుండి పడిగాపులు కాస్తున్నామని చెబుతున్నారు. నాకు ఎకరానికి 18 కుంటాలు వెళ్ళినాయి. మంచిగా ఎండబెట్టినాము, వాతావరణం కూల్ చేయబట్టి బాగా ఎండిన కానీ వీళ్ళేమో సార్లు 14 మైచర్ అంటున్నారు. వీడికి వచ్చేటోళ్ళకి వర్షాలు పడి కొంచెం కూల్ వాతావరణంకు అవి 19-20 పెడుతున్నది. ఇక రేపైతే లాస్ట్ డేట్ అంటున్నారు. ఇక వాతావరణం ఏమో కూల్ ఉన్నది. ఇక సార్లు ఏమో మేము 4-5 పారిళ్ళల్లో 5 మంది లేబర్ని పెట్టి ఎంతో నేర్పినా కానీ 18-19 మైచర్స్ పెడుతున్నది. వర్షంకు నానినాయి. కలర్ కూడా కొంచెం దిమ్ము కలర్ అయింది, షేడ్ అయింది కలర్. అయితే మాకు ఎంతో వాతావరణంకు మేమేం చేస్తాం, బాగా ఎండబెట్టుకొని తెచ్చినాం. వచ్చేటోళ్ళకి వర్షం పడి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇక ఈ సార్లు ఏమో 14 మైచర్ వస్తేనే తీసుకుంటాం అంటున్నారు. ఎట్లన్నా కలర్ కొంచెం బాగా వర్షం పడ్డది. నిన్న వర్షంకు ఇట్లా మొత్తం 4-5 పారీలు కప్పినా కానీ వర్షం ఇట్లా ఫుల్ వర్షం వచ్చి మొత్తం కొంచెం అంచులు నానినాయి. దానికే ఎండబెట్టినాము. అయినా 15-16 మైచర్లు చూపెడుతుంది. ఆ మైచర్లో తీసుకోవాలి రేపటికి లాస్ట్. మాకైతే ఇది ఇంకా డేట్ పెంచబడుతుంది. ఇంకా మాలు ఉన్నది వచ్చేది. ఇంకొక వారం రోజులైతే డేట్ కావాలి. వర్షాలకి ఇంకా మాకాయ కొన్ని జైనత్ బేలకాయ ఇంకా జొన్నలు అట్టనే ఉన్నాయి నిలబడి. ఇంకొక 15 రోజులైతే ఇంకా కొనుగోలు షాలు ఉండాలి. మరోవైపు గురువారం కురిసిన భారీ వర్షంతో జొన్నలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోళ్లకు ఈ నెల 31 చివరి తేదీ కావటంతో గడువు తేదీని పెంచాలన్న అభిప్రాయం రైతుల నుండి వ్యక్తమవుతోంది. కొన్ని మండలాల్లో ప్రస్తుతం జొన్నలు కాత దశలోనే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కూలీలను పెట్టి పంటను నేర్పినా తేమ శాతం తగ్గటం లేదని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి తేమ నిబంధనను సడలించాలని, కొనుగోళ్ల గడువును పెంచాలని కోరుతున్నారు. మేము జొన్న 7 ఎకరాలు వేసినాము. ప్రస్తుతము వాతావరణం స్వీట్ కాక మొత్తం కోత అట్లానే ఉంది. నేను హార్వెస్టర్ వచ్చి కట్ చేస్తా అంటే కూడా హార్వెస్టర్ దిగబడుతున్నది. ఇక్కడనేమో 31 డేట్ పెట్టి లాస్ట్ డేట్ పెట్టిండ్రు. ప్రస్తుతం అయితే మాకు కోతలనే ఉన్నది. వెహికల్ ఏం నడుస్తలేవు. ఈ 31 అంటే ఏం చేయాలి సార్? ఇక్కడ వారు ఎవరు కొంటారు? మద్దతు ధర ప్రకటించినప్పుడు బయట 1500-2000 కూడా ఉన్నారు. ఏం చేయాలి సార్ అర్థం కావట్లేదు. మాకు డేట్ పెంచితే 1 మంత్ పెంచినా కూడా మేము అప్పటిదాకా క్లియర్ అవుతాం సార్. ఇంకా దుక్కులు కాలే ఏం లేవాలి, ఏం పట్టలేదు. ఇవి జొన్నలనే పరిచయం అన్నాం సార్ అని. దయచేసి మమ్మల్ని కొంచెం రైతులను చూసి కొనాలని మా విజ్ఞప్తి సార్. చాలామంది రైతులు అదే ప్రాబ్లం ఉన్నారు సార్. వర్షాలు క్లైమేట్ సెట్ కాక ఖరీఫ్ లేదు, ఏం లేదు. ఉన్న రబీ అమ్ముదామంటే మాకు ఇక్కడ వీలు కావట్లేదు సార్. గోదాములు చిన్నగా ఉన్నాయి, లారీలు లేవంటారు, అవి లేవంటారు, మైచర్ అంటారు సార్. వాతావరణం సెట్ కాక ప్రాబ్లం ఉన్నది సార్ చాలా. మొన్న వచ్చినాం 325 మైచర్ పెట్టి తీసుకొని లేడు. ఇక్కడ కుప్ప అంటే వేసినా కానీ మరి ఆడ చిన్న 25 పెడుతున్నాయి. నానిన కుప్ప కూడా తీసుకొని లేడు. రైతులకు 325 ఉంటుంది. కళ్యాణ లక్ష్మి పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ₹1,00,000 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన 69 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వం తులం బంగారం ఇస్తుందని ఆశపడుతున్న పేదలకు నిరాశే మిగులుతోందని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేసిందని, కాంగ్రెస్ హయాంలో మాత్రం ఆ పరిస్థితి కనబడడం లేదని ఆక్షేపించారు. కేశవపట్నం, నర్సాపూర్, మల్లివారి లక్ష్మీ, బోయినవాడు, హిందూబాయ్, షేక్ బదరు, పెర్వీన్ బేగం, షేక్ అజ్రఫీ, షేక్
353B జాతీయ రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడం బేలా మండలం సిరిసన్న గ్రామ రైతుల పాలిట శాపంగా మారింది. బ్రిడ్జ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరి చెరువులను తలపిస్తున్నాయి. తమ సమస్యను అధికారులు గుత్తేదారు గుర్తించి వెంటనే బ్రిడ్జ్ పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల చేతికంది వచ్చిన పంట పూర్తిగా నష్టపోతుండటం, జొన్న కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు రెట్టింపు కావటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే బేలా మండలం సిరిసన్న గ్రామ రైతులకు మాత్రం భారీ వర్షాలకు తోడు నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపడుతున్న వంతెన పనులు పూర్తి కాకపోవడంతో పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. బ్రిడ్జ్ నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో భారీగా వస్తున్న వరద నీరు పంట పొలాల్లోకి వచ్చి చేరుతుండటం రైతుల పాలిట శాపంగా మారింది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు మొత్తం పంట పొలాల్లో చేరడంతో రైతులు సంబంధిత గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ కోసం పొలాలను సిద్ధం చేస్తున్న తరుణంలో పొలంలోకి కాలు పెట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. విత్తనాలు విత్తుకున్న తర్వాత కూడా భారీ వర్షాలతో తమ పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను సైతం కలిసి సమస్యను విన్నవిస్తామని తెలిపారు. ఈ రోడ్డు ఆర్ఎన్బి రోడ్ పనులు, నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. కానీ కనీస అంటే వాళ్ళు నీళ్ళు పోవడానికి కనీస సౌకర్యాలు లేకుండా నీళ్ళని ఇక్కడ జామ్ చేయడం వలన సిరిసన్నలో మొత్తం చేన్లలో మొత్తం పైపులు కొట్టకపోయినాయి, బోర్లు కొలాప్స్ అయినాయి. మరి ఈ సదరు కాంట్రాక్టర్ ఎటువంటి నీళ్ళు పోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండానే రోడ్డు పనులు చేయడం జరుగుతుంది. మరి రోడ్డు అభివృద్ధికి మేము అడ్డులేము. కాకపోతే కనీసం మా రైతుల యొక్క గోడు వినిపించుకోకుండా ఇంత మొత్తంలో లాస్ అయింది. చూడండి, మొత్తం బోర్లు దాదాపు ఒక 350 పైపులు కొట్టుకుపోయినాయి. మరి దీనికి వాళ్ళు స్పందించి మరి అధికారులు కానివ్వండి, స్థానిక కాంట్రాక్టర్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరి ఇంత పెద్ద మొత్తంలో నష్టాన్ని వాళ్ళు మాకు ఖచ్చితంగా ఇప్పించాలా. లేని పక్షంలో మేము వారిపై కోర్టుకు వెళ్తాము, లేకపోతే వారిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పట్టణంలోని కొమరం భీం కూడలిని యథావిధిగా ఉంచాలని ఆదివాసీ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు కూడలి పరిధిలో జరుగుతున్న పనులను వారికి వివరించగా కూడలిని కుదించడం సరికాదని ఆదివాసీ నేతలు పేర్కొన్నారు. వెంటనే కూడలిని యథావిధిగా ఉంచడంతో పాటు మిగిలిన అభివృద్ధి పనులను సైతం పూర్తి చేయాలని కోరారు. కొమరం భీం చౌక్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న కారణంతో ఎటువంటి సంప్రదింపులు లేకుండానే కూడలిని కుదించడం సరికాదని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు గోడం గణేష్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు ఆదివాసీ సంఘాల నేతలతో కూడలిలో చేపడుతున్న పనుల గురించి చర్చించారు. ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో చౌక్ను కుదించేందుకు సహకరించాలని కోరగా అందుకు ఆదివాసీ నేతలు విముఖత వ్యక్తం చేశారు. యథావిధిగా కూడలిని ఉంచాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ విషయమై మరోసారి నేతలతో సమావేశం జరుపుతామని కమిషనర్ తెలిపారు. ఈ మేరకు గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం కూడలిని కుదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసేలా సౌకర్యం కల్పించి కూడలిని యథావిధిగా ఉంచాలని కోరారు. ఏదైతే మనకిక్కడ కొమరం భీం చౌక్ ఉందో ఈ కొమరం భీం విగ్రహంలో కొమరం భీము నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడి జల్ జంగల్ జమీన్ కోసం భూమి భుక్తి విముక్తి స్వేచ్ఛ సమానత కోసం పోరాడి అమరత్వం పొందినటువంటి ఒక మహావీరుడి యొక్క ఈ చౌకులో మున్సిపల్ అధికారులు, మిగతా ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, మొత్తానికి జిల్లా ఉన్నతాధికారులు ఏకపక్షంగా ఎవరికి ఆదివాసీ సంఘాలకు కానీ సార్మేడీలకు కావచ్చు, మిగతా ఆదివాసీలను ఎవరిని కూడా సంప్రదించకుండా ఏదైతే ఈ కొమరం భీం చౌక్ ఉందో దీన్ని తగ్గిస్తూ అంటే కుదిస్తూ కంచెలేసి ఆ కంచెలను తొలగించి దీన్ని డెవలప్మెంట్ పేరుతో చేయడం అనేది జరుగుతుందో అది చాలా ఏమైనటువంటి చర్య. ఇది మున్సిపల్ అధికారులు ఆదివాసీ సంఘాలను కనీసం పిలవకుండా మాట్లాడకుండా ఏకపక్షంగా ఈ కంచెలను తొలగించి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఎట్లయితే ఉన్నదో మొదటి నుండి ఏ విధంగా అయితే దాన్ని నిర్మాణం చేపట్టినరో ఆ విధంగా నిర్మాణం చేపట్టి దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము మళ్ళీ మాట్లాడతామనేది కూడా చెప్పడం జరిగింది.
మేము మా అభిప్రాయాలను ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. ఏ విధంగా అయితే ఉండేనో ఈ చౌకు, ఏ విధంగా అయితే ఆ కంచెలు ఉండేనో అదేవిధంగా దాన్ని పెట్టేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఆదివాసాల సంఘాల తరపున అందరం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నకిలీ ధృవపత్రాలు సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న తలమడుగు మాజీ సర్పంచ్ కల్లెం కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు గ్రామీణ సిఐ ఫణీందర్ తెలిపారు. తలమడుగు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. దేవాపూర్కు చెందిన అమీనుద్దీన్కు కజ్జర్ల శివారులో ప్రభుత్వం అసైన్డ్ భూమిని కేటాయించిందని తెలిపారు. భూమి ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో కబ్జా చేయాలన్న ఉద్దేశంతో అమీనుద్దీన్ మనుమడిగా షేక్ లతీఫ్ అనే వ్యక్తిని ముందుంచి డిపెండెంట్ సర్టిఫికెట్లు పొందినట్లు పేర్కొన్నారు. దీని ఆధారంగా యజమాని పేరిట ఉన్న 25 ఎకరాల భూమిని ఆర్ఓఆర్ ద్వారా షేక్ లతీఫ్ పేరుపై బదిలీ చేశారని, అసైన్డ్ భూమి కావడంతో ఆర్డీఓ ద్వారా ఎన్ఓసి తీసుకొని 4 రోజులకే కరుణాకర్ రెడ్డి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. అమీనుద్దీన్ వారసులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ జరిపి తప్పుడు పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలిందని వివరించారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరుగుతుందని, డిపెండెంట్ సర్టిఫికెట్లు ఇచ్చే ముందు అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇటువంటి తప్పిదాలు జరగవని తెలిపారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీపీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today.
Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బిపిన్ పటేల్ జన్మదినం సందర్భంగా న్యాయవాద గుమాస్తాలకు ఆరోగ్య బీమా బాండ్లను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమను గుర్తించి ఆరోగ్య బీమా చేయించడం పట్ల న్యాయవాదుల గుమాస్తాలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ న్యాయవాది బిపిన్ కుమార్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన న్యాయవాద గుమాస్తాలకు ఆరోగ్య బీమా చేసి మానవత్వాన్ని చాటారు. కోర్టు ప్రాంగణంలోని గుమస్తాల కార్యాలయంలో వారితో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు. గుమస్తాలకు ఆరోగ్య బీమా బాండ్లను అందించారు. న్యాయవాదులు, గుమస్తాలు ఆయనను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లా కోర్టులో రికార్డు అసిస్టెంటుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన సమద్ను సత్కరించారు. తమకు ఆరోగ్య బీమా బాండ్లను అందించడం పట్ల న్యాయవాద గుమస్తాలు ధన్యవాదాలు తెలియజేశారు. బిపిన్ కుమార్ పటేల్ గారిది పుట్టినరోజు సందర్భంగా మా గుమస్తాలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అందజేశారు. ఆయన ఇలాగే 100 సంవత్సరాల నుంచి పూర్తి చేసుకోవాలా, ఇలాగే మాకు సాయం చేయాలా అని మేము కోరుతున్నాము. సార్ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో కూలీల డబ్బులు చెల్లించడంతో పాటు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి ఆదివాసీ గిరిజన సంఘం నేతలు మద్దతు తెలియజేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో నాయకులు స్వామి, ఆశన్న, సక్కు, గంగారాం, అరవింద్, కోవ శకుంతల, ఆరిఫా, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లంకా రాఘవులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులో అనేక లోపాలు ఉన్నాయని, వాటి కారణంగా నిరుపేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పనులు చేసిన కూలీలకు వారాల తరబడి కూలీ డబ్బులు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. పని స్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. నిరుపేదల భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ₹1,00,000 డిపాజిట్ నిబంధనను తొలగించి అడ్వాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ ఇండ్లు అర్హత కలిగిన వాళ్ళకు పారదర్శకంగా ఇవ్వాలని, అడ్వాన్స్ అనేటువంటిది వాళ్ళు బేస్మెంట్కు ₹1,00,000 పెట్టుకోవాలనేటువంటి నిబంధన తొలగించి పేదలకు అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వాలా.
ఇప్పటికి మొదటి విడత ఇందులో 50% ఇండ్లు కూడా పని అనేటువంటి ప్రారంభం కాలేదు. కాబట్టి ఆ రకంగా అడ్వాన్స్ ఇవ్వాలనేటువంటి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్నది ఇసుక కానీ తక్కువ ధరకు సిమెంట్ కానీ ఇనుము ఇస్తున్నది అది ఇవ్వలేదు. అదేవిధంగా మనకు ఉపాధి హామీలో మరి పెండింగ్లో వాళ్ళకు కూలీలు డబ్బులు అనేటువంటి పెండింగ్లు ఉన్నాయి, వాళ్ళని వెంటనే ఇవ్వాలా. 307 రూపాయలు ఇవ్వకుండా తక్కువగా ఇస్తున్నారు, ఆ రకంగా ఇచ్చేయాలని అధికారుల వేధింపులు అనేటువంటిది ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా పేదలకు రేషన్ కార్డులు ఒక 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేవు, ఆ రేషన్ కార్డుల పిల్లల పేర్లు కూడా చేర్చాలా. ఈ రకంగా ఏంటంటే రేషన్ కార్డుల సమస్యలు ఉన్నాయి. మేము గ్రామాన సర్వే చేస్తే చాలా తీవ్రమైన సమస్యలు అనేటువంటి మన ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పింఛన్లు అది ముసలోళ్ళకు కానీ భర్తలు లేని వాళ్ళకు కానీ అదేవిధంగా వికలాంగులకు కానీ పింఛన్లు ఇవ్వాలనేటువంటి దరఖాస్తులు పెట్టినా ఇవ్వడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు పెంచుతాం వాళ్ళ పింఛన్ను, వాటిని కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ను పురస్కరించుకొని తలమడుగు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు సహకార సంఘం అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. నాబార్డ్ డిఎం రావు, జిల్లా సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ సూర్యప్రకాష్లు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తోందని, ఈ సంవత్సరం సహకార సంఘాల సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని నాబార్డ్ డిడిఎం తెలిపారు. ఇందులో భాగంగానే రైతులకు సహకార సంఘాల అక్షరాస్యత శిబిరాలను ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులు ఎన్నో విధాలుగా లబ్ధి పొందవచ్చని, రుణాలు సకాలంలో చెల్లిస్తూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ పద్మాకర్ రెడ్డి, సిఈఓ మోతి శ్రీనివాస్, సుంకిడి ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది సాగర్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి సహకార సంఘాల సంవత్సరాన్ని మొత్తం అన్ని దేశాల్లో మొత్తం ఏంటంటే ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ సంవత్సరం కోఆపరేటివ్స్ అంటే మనకి సహకార సంఘాన్ని బలోపేతం చేయాలి. మెయిన్గా దానికి సంబంధించి ఈ సంవత్సరం మొత్తం మనం ప్రోగ్రాం పెడదామని చెప్పి మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం చేస్తున్నాం ప్రోగ్రామ్ చేస్తున్నాయి. అందులో భారతదేశం చేస్తుంది ప్రోగ్రామ్లు. దాంట్లో భాగంగా మనకి రైతులు కొంచెం అవగాహన కోఆపరేటివ్ మెయిన్గా మీటింగ్ అంటే అంతవరకు దాన్ని మాట్లాడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రచార జాథా కొనసాగుతోంది. బేలా మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాల గుండా యూనియన్ నేతలు పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిష్టన్న అశోక్ తెలిపారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రచార జాథా కార్యక్రమంలో భాగంగా బేలా మండల కేంద్రంలో నేతలు పర్యటించారు. వ్యాపార సముదాయాల గుండా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను వివరిస్తూ వారి పిల్లలను చేర్పించాలని సూచించారు. పాఠశాలల్లో అందిస్తున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజన వసతి, ఉచిత యూనిఫామ్ తదితర సౌకర్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మస్కె తేజ్రావు, టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు శివన్న, ఇస్తారి, శంకర్, అశోక్, నామ్దేవ్, దిలీప్, మహేందర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలలో ఎన్ని ఉన్నా కూడా గత 10 సంవత్సరాలు మనమే కాపాడుకుందాం, మన పిల్లల్ని మనమే కాపాడుకుందామని अपने बच्चों को पढ़ाए तो अच्छा रहता। ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కిష్టన్న మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సదుపాయాలు ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఫీజుల భారం నుండి ఊరట పొందాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించేందుకు సామాజిక బాధ్యత కలిగిన సంఘంగా తాము చేస్తున్న కృషికి ప్రజలు, నాయకులు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. రోజుకు పడిపోతుంది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వ బడుల్లో మరి అంత నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ దొరకదు. ఈ సందర్భంగా అందరూ కూడా మరి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చేర్పించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ప్రభుత్వ బడుల్లో అన్ని రకాలుగా అన్ని మౌలిక వసతులు కలిగి ఉన్నది. మరి నాణ్యమైనటువంటి విద్య అందుతోంది. మరి ప్రభుత్వ పాఠశాలలో మరి సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులకు అనుగుణంగా మరి ఉపాధ్యాయులు నిర్మించడం జరుగుతుంది. మరి మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు బడ్జెట్లు అన్ని రకాలుగా విడుదల చేస్తూ ఉంది. మరి ఈరోజు అన్ని ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా మరి ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు.
హిందీ టీఎల్ఎంను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని హిందీ హైస్కూల్లో జరిగిన 2వ విడత 5 రోజుల హిందీ ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా ప్రతిభ కనబరిచిన హిందీ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. టీఎల్ఎంలో ప్రథమ బహుమతి జైనత్ మండల్, ద్వితీయ బహుమతి ఆదిలాబాద్ రూరల్, తృతీయ బహుమతి సాత్నాల మండలాల ఉపాధ్యాయులు అందుకోగా వారు తయారు చేసిన బోధనోపకరణాల మేళాను డీఈఓ ప్రారంభించి హిందీ భాషకు సంబంధించిన చార్టుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. హిందీ భాషా సేవా సమితి ఆధ్వర్యంలో విశేష ప్రతిభ కనబరిచిన 40 మంది ఉపాధ్యాయులకు విశిష్ట హిందీ సేవా పురస్కారాలను డీఈఓ చేతుల మీదుగా అందించారు. ఇందులో భాగంగా ప్రశంసా పత్రము, గోల్డ్ మెడల్, హిందీ సాహిత్య పుస్తకాలను ఉపాధ్యాయులకు అందించారు. కార్యక్రమంలో హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ద్రోణాలే, కార్యవర్గ సభ్యులు పొన్నారి మహేష్, రాగి సాంబన్న, ప్రధాన్ భాస్కర్, చంద్రశేఖర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాధాన్యతపై వివిధ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యోగా వల్ల కలిగే లాభాలను గురువులు వివరిస్తూ పలు ఆసనాలు చేశారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకుంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే అన్నారు. వయోవృద్ధులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఫరీదా, చంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రీతల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రారంభమైన 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు గిన్నెర గ్రామంలో ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా, లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందచేత. జొన్న కొనుగోళ్లలో అన్నదాతలకు తప్పని అవస్థలు, తేమ నిబంధనలపై ఆందోళన, అకాల వర్షాలతో పెరిగిన ఇక్కట్లు, కొనుగోళ్ల గడువు తేదీని పెంచాలని కోరుతున్న రైతులు. జాతీయ రహదారి నిర్మాణ పనుల జాప్యంతో సిరిసన్న గ్రామస్తుల అసహనం. అసంపూర్తి బ్రిడ్జు పనులు కారణంగా పొలాల్లోకి వచ్చి చేరుతున్న వరద నీరు, నత్తనడకన పనులపై స్థానికుల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.